వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ యాప్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 9642228718 and 8354845678. తెలంగాణ వ్యవసాయ రంగానికి సంబంధించి ఫస్ట్ దీనికి సంబంధించిన బేసిక్స్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుంటాం. బేసిక్ పాయింట్స్ ఓకేనా. బేసిక్స్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుంటాం తెలంగాణ వ్యవసాయ రంగానికి సంబంధించి. చూడండి, మన తెలుసు ఇండియాలోనైనా అదేవిధంగా తెలంగాణలోనైనా ఎక్కువ మంది ఏ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారంటే వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉపాధి పొందటం జరిగింది. అంతే కదా, ఇండియాలో కావచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు. ఈ రెండు ప్రాంతాల్లో చూసిన ఎక్కువగా ఏ రంగంపైన ఎక్కువగా ఆధారపడి ఉపాధి పొందుతున్నారంటే వ్యవసాయ రంగంపైన ఎక్కువగా ఆధారపడి ఉపాధి పొందటం జరుగుతుంది. అందుకని ఇక్కడ భారత ఆర్థిక వ్యవస్థనైనా తెలంగాణ ఆర్థిక వ్యవస్థనైనా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మనం పిలవటం జరుగుతుంది. ఓకేనా, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మనం పిలుస్తాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ డిపెండ్స్ అపాన్ ది అగ్రికల్చర్ సెక్టార్. ఇప్పుడు మచ్చుకు మన ఈ తెలంగాణలో గనక చూసినట్లయితే తెలంగాణలో సుమారుగా ఓకేనా తెలంగాణలో సుమారుగా 55% మంది ఓకేనా 55% పాపులేషన్ శ్రామిక జనాభా ఓకేనా. తెలంగాణలో 55% పైగా శ్రామిక జనాభా ఏ రంగం పైన ఆధారపడి ఉపాధి పొందుతుందంటే వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉపాధి పొందుతుందమ్మా. ఈ నెంబర్ గుర్తుంచుకోవాలి, డైరెక్ట్ క్వశ్చన్ అంటాడు, వెరీ ఇంపార్టెంట్. తెలంగాణలో ఎంత శాతం శ్రామిక జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతుంది అంటే ఏం చెప్పాలి, 55%. అంటే తెలంగాణలో 100% అనుకుంటే 100% జనాభా అనుకుంటే 55% అంటే సగానికంటే ఎక్కువగా శాతం ఇప్పటికీ తెలంగాణలో ఏ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారంటే దట్ ఈస్ వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉపాధి పొందటం జరుగుతుంది. ఇది అభ్యర్థి గుర్తుంచుకోవాలి ఓకేనా. 55% పీపుల్స్ స్టిల్ డిపెండ్స్ అపాన్ ది అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ తెలంగాణ. అదే మనకు ఇండియాలో చూసినట్లయితే అంటే దీన్ని కంపేర్ చేసుకోవాలి కదా. ఇండియాలో చూసినట్లయితే ఇండియాలో 2011 జనాభా లెక్కల ప్రకారము 54.6% అంటే 54.6% మంది దేనిపైన ఆధారపడుతున్నారంటే వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉపాధి పొందుతున్నారమ్మా ఓకేనా. ఇది తెలంగాణలోనైతే ఎంత 55% మంది వ్యవసాయ రంగం పైన డిపెండ్ అవుతారు. అదే ఇక్కడ మనకు ఇండియాలోనైతే 54.6% ఓకేనా 54.6% పీపుల్స్. ఇది దేని ప్రకారము 2011 జనాభా లెక్కల ప్రకారం మనకు 54.6% మంది వ్యవసాయ రంగం పైన డిపెండ్ కావటం జరుగుతుంది. అదే మనకు NSSO 68వ రౌండ్ సర్వే ప్రకారం ఓకేనా NSSO 68వ రౌండ్ సర్వే ప్రకారం ఇది ఎప్పుడు జరిగిందంటే 2011-12లో జరిగిందమ్మా. దీని ప్రకారం ఇండియాలో వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వారి శాతం ఎంతంటే 48.9%గా మనం చెప్తాం. 48.9%. ఓకే, క్లారిటీ కదా. అంటే ఇక్కడ మీ చెప్పిన ఆల్రెడీ NSSO అంటే ఏంటిది, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్, జాతీయ నమూనా సర్వే సంస్థగా మనం చెప్తాం. ఆ NSSO 68వ రౌండ్ సర్వే 2011-12 సంవత్సరానికి
ఇండియాలో వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వారి శాతం ఎంతంటే 48.9%. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే ఇండియాలో వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వారు 54.6%. ఇక మన తెలంగాణ విషయానికి వచ్చేస్తే ఎంతమ్మా 55% వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉపాధి పొందటం జరుగుతుంది. మరి ఇక్కడ ఇంతమంది తెలంగాణలో వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతారు. మరి ఇంత ఆదాయం వస్తుందా తెలంగాణకు? అంటే 55% మంది ఆధారపడితే కనీసం సగానికంటే ఎక్కువ ఆదాయం రావాలి. కానీ ప్రజెంట్ తెలంగాణలో వచ్చేసి ఎంతంటే 20% వరకు, అంటే సుమారుగా 20% వరకు మాత్రమే ఏమొస్తుంది రాష్ట్ర జిఎస్డిపిలో ఆదాయం అనేది రావటం జరుగుతుంది. నెక్స్ట్ మీకు డాటా ఉంటుంది, ఆ డాటాని చెప్పిన దాన్ని కొద్దిగా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఏ చెప్తానో కొద్దిగా కంపల్సరీ బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ చూడండి ఎక్కువ మంది ఆధారపడతారు, కానీ దానివల్ల వచ్చే ఆదాయం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అదే ఇక్కడ అంటే వ్యవసాయ రంగం పైన ఎక్కువ మంది డిపెండ్ అవుతారు, కానీ దాని ద్వారా వచ్చే ఆదాయం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే వ్యవసాయ రంగంలో వెరీ ఇంపార్టెంట్, వ్యవసాయ రంగంలో కనిపించే నిరుద్యోగితను, వ్యవసాయ రంగంలో కనిపించే నిరుద్యోగితను ప్రచ్ఛన్న నిరుద్యోగంగా పిలవటం జరుగుతుందమ్మా. ప్రచ్ఛన్న నిరుద్యోగం, వ్యవసాయ రంగంలో కనిపించే నిరుద్యోగితను ఏమని పిలుస్తారంటే ప్రచ్ఛన్న నిరుద్యోగంగా పిలవటం జరుగుతుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే దీనే మనము ఇంగ్లీష్లో ఏమంటామంటే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటామమ్మా. ఓకేనా, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్గా పిలవటం జరుగుతుంది. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకేనా, ప్రచ్ఛన్న నిరుద్యోగం, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, దీనే మనకు ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఏం తెలుసుకోవాలి. మొత్తానికి ఒక క్లారిటీ ఏమొచ్చింది, భారత వ్యవసాయ రంగం కావచ్చు లేకపోతే తెలంగాణ వ్యవసాయ రంగంలో కావచ్చు కనబడే నిరుద్యోగం ఏది అంటే ఏం చెప్పాలి, దట్ ఈస్ ప్రచ్ఛన్న నిరుద్యోగం. దీనే మనము డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్గా మనం పేర్కొంటాం. దీనే ఇంకో పేరుతో కనబడని నిరుద్యోగంగా కూడా చెప్తామా. ఓకేనా, కనబడని నిరుద్యోగంగా కూడా దీన్ని మనము పిలవటం జరుగుతుంది. ఏంటిది మరి ఇక్కడ ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఏంటంటే సింపుల్గా దీన్ని మనము ఎలా డిఫైన్ చేస్తామంటే చూడండి, ఇక్కడ అవసరమైన శ్రామిక శక్తి కంటే అదనపు శ్రామిక శక్తి పాల్గొనుట వల్ల ఏర్పడే నిరుద్యోగాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగంగా పిలవటం జరుగుతుంది. ఇప్పుడు ఏమన్నా అవసరమైన శ్రామిక శక్తి కంటే అదనపు శ్రామిక శక్తి పాల్గొనుట వల్ల, అవసరమైన శ్రామిక శక్తి కంటే, మంచిగా వెరీ ఇంపార్టెంట్, అవసరమైన శ్రామిక శక్తి కంటే ఎక్కువ అంటే అదనపు శ్రామిక శక్తి పాల్గొనుట వల్ల, అదనపు శ్రామిక శక్తి పాల్గొనుట వల్ల ఏర్పడే నిరుద్యోగాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. ఓకేనా, ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. ఇక్కడ చూడండి, దీన్ని క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నా, అవసరమైన శ్రామిక శక్తి కంటే అదనపు శ్రామిక శక్తి పాల్గొనుట వల్ల ఏర్పడే నిరుద్యోగాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగంగా పిలవటం జరుగుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని ఉన్నదమ్మా, ఒక పని, ఈ పనిని 2 మంది చేస్తారు. ఓకేనా, ఈ పనిని యాక్చువల్గా 2 మంది చేస్తారు. కానీ ప్రచ్ఛన్న నిరుద్యోగంలో ఇదే పనిని 4 చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కండిషన్లో ఈ పనిని 2 చేయడం వల్ల వాళ్ళకి ఎంతంటే 500 రూపాయల ఆదాయం వస్తుంది. సెకండ్ కండిషన్లో అదే పనిని సేమ్ ఫస్ట్ కండిషన్లో ఏదైతే పని ఉందో సెకండ్ కండిషన్లో ఉన్న ఈ పనిని 4 చేయడం వల్ల ఎక్కువ పైసలు వస్తాయా అంటే రావు, అవే 500 రూపాయల ఇన్కమ్ వస్తుంది. అంటే ఫస్ట్ కండిషన్లో ఒక పని 2 చేస్తారు, సెకండ్ కండిషన్లో అదే పని ఇక్కడ 4 చేస్తారు. అందుకనే అవసరమైన శ్రామిక శక్తి కంటే
అదనపు శ్రామిక శక్తి పాల్గొనుట వల్ల ఏర్పడే నిరుద్యోగాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగంగా పిలవటం జరుగుతుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగం, దాన్నే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్గా మనం పిలుస్తాం. క్లారిటీ కదా. అవసరమైన శ్రామిక శక్తి కంటే అదనపు శ్రామిక శక్తి పాల్గొనుట వల్ల ఏర్పడే నిరుద్యోగాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగంగా పిలవటం జరుగుతుంది. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్గా మనం దీన్ని పిలవటం జరుగుతుంది. మరి దీనివల్ల ఏమవుతుందంటే ఒక పనిని చేయవలసిన వారికంటే ఎక్కువ మంది చేస్తారు. దీనివల్ల మనకు కనబడకుండా నిరుద్యోగం అనేది పెరుగుతుంది. ఓకేనా, కనబడకుండా నిరుద్యోగం అనేది పెరుగుతుంది. అందుకని ఇక్కడ మన భారతదేశ వ్యవసాయ రంగంలో కావచ్చు, తెలంగాణ వ్యవసాయ రంగంలో కావచ్చు, మనకు ఈ విధమైన నిరుద్యోగం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పా కదా, ఈ తెలంగాణలో 55% మంది ఏంటిది వ్యవసాయం పైన ఆధారపడతారు. కానీ ఇది 50% ఆదాయం వస్తుందా? జస్ట్ 20%, సుమారుగా 20% మాత్రమే ఆదాయం వస్తుంది. అంటే ఎక్కువ మంది ఆధారపడతారు, తక్కువ ఆదాయం వస్తుంది. అంతే సింపుల్. దాన్ని మనం ఏమంటున్నామో ప్రచ్ఛన్న నిరుద్యోగంగా పిలవటం జరుగుతుంది. అందుకనే వెరీ ఇంపార్టెంట్, ప్రచ్ఛన్న నిరుద్యోగంలో శ్రామికుల వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ప్రచ్ఛన్న నిరుద్యోగంలో శ్రామికుల ఉపాంత ఉత్పాదకత జీరో. శ్రామికుల ఉపాంత ఉత్పాదకత దేనికి సమానం అంటే జీరోకు సమానంగా ఉంటుందట. ప్రచ్ఛన్న నిరుద్యోగంలో శ్రామికుల ఉపాంత ఉత్పాదకత జీరోకి సమానంగా ఉంటుందమ్మా. అంటే దాని మీనింగ్ ఏంటిది? ద మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్స్ ఇన్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ జీరో. అంటే ఇక్కడ ఈ ఒక పని చేసేవారు ఒక పనిని ఇద్దరు చేస్తారు, దానికి 500 వస్తుంది. ఇక్కడ అదే పని నలుగురు చేస్తారు, అదే 500 వస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న ఇద్దరి వల్ల ఎలాంటి ఓకేనా ఎక్స్ట్రాగా ఉన్న ఇద్దరి వల్ల ఎలాంటి లాభం లేదు. అందుకనే ప్రచ్ఛన్న నిరుద్యోగంలో శ్రామికుల ఉపాంత ఉత్పాదకత దేనికి సమానం అంటే ఏం చెప్పాలి? జీరోగా చెప్పాలి. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ప్రచ్ఛన్న నిరుద్యోగంలో శ్రామికుల ఉపాంత ఉత్పాదకత జీరోగా మనం చెప్పాలి. మన ఇండియాలో వెరీ ఇంపార్టెంట్, మన ఇండియాలో ప్రచ్ఛన్న నిరుద్యోగం సంబంధించిన అంచనాలు వేసిన వారు, మన ఇండియాలో ప్రచ్ఛన్న నిరుద్యోగితకు సంబంధించి అంచనాలు చేసిన వారు ఎవరంటే వెరీ ఇంపార్టెంట్ శకుంతల మెహ్రామ్మ. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఇండియాలో ప్రచ్ఛన్న నిరుద్యోగానికి సంబంధించిన అంచనాలు చేసిన వారు ఎవరంటే శకుంతల మెహ్రా అండ్ అమర్త్య సేన్గా మనం చెప్తాం. ఎక్కువ మాత్రము శకుంతల మెహ్రాను గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇండియాలో వచ్చేసి ప్రచ్ఛన్న నిరుద్యోగానికి సంబంధించిన అంచనాలు చేసిన ఆర్థికవేత్త ఎవరంటే శకుంతల మెహ్రాగా మనం చెప్తాం. శకుంతల మెహ్రా అండ్ ఆల్సో అమర్త్య సేన్గా కూడా మనం చెప్తాం. ఓకేనా, మరి ఇక్కడ ఇంకో ముఖ్యమైన అంశం ఏంటిదంటే ఇంకో ముఖ్యమైన ప్రధానమైన అంశం వచ్చేసి ఏంటిదంటే ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగంలో ఓకేనా, ఇక్కడ ప్రచ్ఛన్న నిరుద్యోగంలో శ్రామికుల ఉపాంత ఉత్పాదకత మంచిది. ఇక్కడ ప్రచ్ఛన్న నిరుద్యోగంలో శ్రామికుల ఉపాంత ఉత్పాదకత ప్రచ్ఛన్న నిరుద్యోగంలో శ్రామికుల ఉపాంత ఉత్పాదకత రుణాత్మకమని పేర్కొన్నది. అంటే నెగిటివ్, రుణాత్మకమని పేర్కొన్నది ఎవరంటే దట్ ఈజ్ శ్రీమతి జోన్ రాబిన్సన్ అమ్మ. గుర్తుపెట్టుకోండి, శ్రీమతి జోన్ రాబిన్సన్ ఏం చెప్పిందంటే ప్రచ్ఛన్న నిరుద్యోగంలో శ్రామికుల ఉపాంత ఉత్పాదకత రుణాత్మకమని పేర్కొన్నది ఎవరంటే దట్ ఈజ్ శ్రీమతి జోన్ రాబిన్సన్గా మనం చెప్తాం. శ్రీమతి జోన్ రాబిన్సన్. ఓకే, కాడి గుర్తుంచుకోవాలి. ఇలా మనకు మొత్తానికి తెలంగాణ వ్యవసాయ రంగంపై ఆధారపడి 55% పైగా ఉపాధి పొందాలు. కానీ దాని ద్వారా వచ్చే రాష్ట్ర జిఎస్డిపిలో వచ్చే ఆదాయం మాత్రం చాలా తక్కువగా ఉన్నది. నెక్స్ట్ అదేవిధంగా ఈ వ్యవసాయ రంగంలో కనిపించే నిరుద్యోగం ఏదంటే ప్రచ్ఛన్న నిరుద్యోగంగా మనం చెప్తాం. ఓకేనా, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్గా మనం పిలవటం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ మొత్తానికి మనం చూసినట్లయితే ప్రధానంగా ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి జస్ట్ బేసిక్స్ పాయింట్స్ వాటిగా తెలుసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు అసలు
వ్యవసాయ రంగంలో ఏమేం ఉపరంగాలు ఉంటాయి అనేది ఇక్కడ బేసిక్స్ పాయింట్స్ మనం తెలుసుకోవాలి. ఓకేనా, వ్యవసాయ రంగంలో అసలు ఏమేమి ఉపరంగాలు ఉంటాయి, వాట్ ఆర్ ద సబ్ సెక్టార్స్ ప్రజెంట్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్. చూడండి, వ్యవసాయ రంగంలో మనం చూసినట్లయితే వ్యవసాయ రంగంలోని ఉపరంగాలను గనక మనం చూసినట్లయితే ఈ వ్యవసాయ రంగంలోని ప్రధానమైన ఉపరంగాలు ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ వన్ ఒకటి ఏంటంటే వ్యవసాయం. వ్యవసాయ రంగంలో వ్యవసాయం ఉంటుంది. ఓకేనా, వ్యవసాయం అనేది ఒక అంశంగా ఉంటుంది. ఏంటిది వ్యవసాయం అనేది ఒక మనకు ఎలా ఉంటుందంటే ఉపరంగంగా ఉంటుందమ్మా. ఒక ఉపరంగం ఏంటిది వ్యవసాయం. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ వచ్చేసి పంటలు, అంటే వ్యవసాయంలో భాగంగానే మన ఇక్కడ పంటలు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మత్స్య సంపద. నెక్స్ట్ వచ్చేసి అటవీ సంపద. మత్స్య సంపద, నెక్స్ట్ వచ్చేసి అటవీ సంపద. ఇక్కడ వ్యవసాయం అంటే ఇంగ్లీష్లో అగ్రికల్చర్ అంటామమ్మా, అగ్రికల్చర్. నెక్స్ట్ పంటలు అంటే క్రాప్స్ అంటాం, క్రాప్స్. నెక్స్ట్ మత్స్య సంపద అంటే ఫిషరీస్ అంటాం, ఫిషరీస్. మత్స్య సంపద అంటే ఫిషరీస్. నెక్స్ట్ అటవీ సంపద అంటే ఫారెస్ట్రీ. ఓకేనా, ఫారెస్ట్రీ. ఓకే, మొత్తానికి ఇక్కడ మనకు వ్యవసాయ రంగంలోని ప్రధానమైన ఉపరంగాలు ఇవి ఉంటాయమ్మా. వ్యవసాయం, పంటలు, మత్స్య సంపద, అటవీ సంపద. అండ్ ఇంకోటి కూడా ఉంటామా, వెరీ ఇంపార్టెంట్, పశు పోషణ కూడా ఉంటామా, పశు పోషణ. దీన్నే మనము లైవ్ స్టాక్ అంటామా, లైవ్ స్టాక్ లేదా అనిమల్ హస్బెండరీ అని కూడా అంటాం. లైవ్ స్టాక్ ఆర్ అనిమల్ హస్బెండరీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే మొత్తానికి మనకు వ్యవసాయ రంగంలోని ఉపరంగాలు ఈ విధంగా ఉంటాయి. వ్యవసాయం, పంటలు, మత్స్య సంపద, అటవీ సంపద, పశు పోషణగా మనం చెప్తాం. అయితే ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ మనం తెలుసుకోవాలి. వ్యవసాయ రంగమును ప్రాథమిక రంగం రెండు వేరువేరా సేమా అనే విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈజ్ ప్రైమరీ సెక్టార్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్ బోత్ ఆర్ సేమ్ ఆర్ డిఫరెంట్. అంటే వ్యవసాయ రంగము, ప్రాథమిక రంగము అనేవి రెండు వేరువేరు, రెండు ఒకటి కాదు. మరి ఆ రెండింటికి మధ్య తేడా ఏంటిదో ఇప్పుడు మనం ఒకసారి తెలుస్తాం. ఇప్పుడు చూడండి, వీటన్నింటిని కలిపి మనం ఏమంటాము, వ్యవసాయ రంగం అంటాం. వీటికి అడిషనల్గా, ఓకేనా, వీటికి అడిషనల్గా గనులు మరియు త్రవ్వకాలను, అంటే మైనింగ్ అండ్ క్వారింగ్, వీటికి అడిషనల్గా గనులు మరియు త్రవ్వకాలు, వీటిని ఇంగ్లీష్ ఏమంటామా, మైనింగ్ అండ్ క్వారింగ్ అంటాం, మైనింగ్ అండ్ క్వారింగ్. వీటికి అడిషనల్గా గనులు త్రవ్వకాలను కలిపితే ఏమొస్తుందంటే ప్రాథమిక రంగం రావటం జరుగుతుందమ్మా. ప్రాథమిక రంగం అంటే ప్రైమరీ సెక్టార్ అంటాం. ప్రాథమిక రంగం మీన్స్ ప్రైమరీ సెక్టార్గా పిలవటం జరుగుతుంది. అంటే ఒకటే మాట, వ్యవసాయ రంగానికి ప్రాథమిక రంగానికి మధ్య తేడా ఏమిటంటే వ్యవసాయ రంగానికి ప్రాథమిక రంగానికి మధ్య తేడా గనులు మరియు త్రవ్వకాలు, అంటే మైనింగ్ అండ్ క్వారీయింగ్గా మనం చెప్తాం. అంటే ఇప్పుడు చూడండి 1 2 3 4 5 అండ్ దీని 6 అనుకోండి. 1 2 3 4 5 దీని ఏమంటాం, వ్యవసాయ రంగం అంటాం. ఈ 1 2 3 4 5కి అడిషనల్గా 6 అంటే గను త్రవ్వకాలను దీనికి యాడ్ చేస్తే ఏమొస్తుందంటే ప్రాథమిక రంగం వస్తుంది. అంటే చెప్పండి, గనులు త్రవ్వకాలు దేంట్లో కలిసి ఉంటున్నాయి, దేంట్లో కలిసి ఉండట్లేదు. గనులు త్రవ్వకాలు ప్రాథమిక రంగంలో కలిసి ఉంటున్నాయి, వ్యవసాయ రంగంలో మినహాయించబడుతున్నాయి, అంటే తీసివేయబడుతున్నాయి. అందుకనే ప్రాథమిక రంగానికి వ్యవసాయ రంగానికి మధ్య తేడా ఏంటంటే ఏం చెప్పాలి, గనులు మరియు త్రవ్వకాలు, మైనింగ్ అండ్ క్వారింగ్. ఈ గనులు త్రవ్వకాలు ప్రాథమిక రంగంలో కలిసి ఉంటాయి, వ్యవసాయ రంగంలో తీసివేయబడటం జరుగుతుంది. మరి ఆ విధంగా ఇంకా మీకు క్లారిటీగా ఇక్కడ రాస్తున్న చూడండి, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ప్రాథమిక రంగం వ్యవసాయ రంగానికి సంబంధించి చూడండి, ఇక్కడ ప్రాథమిక రంగం ఈక్వల్ వ్యవసాయ రంగం. ప్రాథమిక రంగం ఈక్వల్ ఏం చెప్పచ్చు, వ్యవసాయ రంగం ప్లస్ గనులు త్రవ్వకాలు. ఓకేనా, గనులు మరియు త్రవ్వకాలు, దీన్నే మనం ఇంగ్లీష్లో మైనింగ్ అండ్ క్వారింగ్ అంటాం. అంటే ప్రాథమిక రంగంలో గనులు త్రవ్వకాలు అనేవి కలిసి ఉన్నాయి. అందుకనే ప్రాథమిక రంగం, దీన్నే మనం ఇంగ్లీష్ ఏం రాసుకోవచ్చు,
ప్రైమరీ సెక్టార్ ఈక్వల్ అగ్రికల్చర్ సెక్టార్ ప్లస్ మైనింగ్ అండ్ క్వారీయింగ్ అగ్రికల్చర్ సెక్టార్ ప్లస్ మైనింగ్ అండ్ క్వారీయింగ్. అది ఇప్పుడు మనకు వ్యవసాయ రంగం ఏం రాసుకోవచ్చు, వ్యవసాయ రంగం ఈక్వల్ ప్రాథమిక రంగం మైనస్ గనులు మరియు త్రవ్వకాలు. ఓకేనా, వ్యవసాయ రంగం ఈక్వల్ ప్రాథమిక రంగం మైనస్ గనులు మరియు త్రవ్వకాలు. ఓకేనా, అంటే ఇక్కడ మనం క్లారిటీగా చూసినట్లయితే ప్రాథమిక రంగంలో గనులు త్రవ్వకాలు కలిసి ఉన్నాయి, అదే వ్యవసాయ రంగంలో గనులు త్రవ్వకాలు మినహాయించబడి ఉన్నాయి. ఓకేనా, దీన్ని బట్టి కూడా మనకి ఇక్కడ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు దీని నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది క్లారిటీ కదా, అంటే ప్రాథమిక రంగంలో అంటే వ్యవసాయ రంగం ప్లస్ గను త్రవ్వకాలు. వ్యవసాయ రంగం అంటే ఏమొస్తుంది, వ్యవసాయం, పంటలు, మత్స్య సంపద, అటవీ సంపద, పశు పోషణ, వీటికి అడిషనల్గా గను త్రవ్వకాలు వస్తే ప్రాథమిక రంగం వస్తుంది. ఈ ప్రాథమిక రంగం నుంచి గను త్రవ్వకాలు తీసేస్తే మళ్ళీ ఏమొస్తుంది, వ్యవసాయ రంగం వస్తుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చనింగ్ ఎలా అడుగుతారో ఒకసారి ఇక్కడ మనం క్లారిటీగా అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా, ఆ క్వశ్చనింగ్ ఏం చూడండి. ఇక్కడ ఫస్ట్ ఒక క్వశ్చన్ మనకు ఏంటంటే, ఈ క్రింది వాణిలో చూడండి, క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు. ఈ క్రింది వాణిలో ప్రాథమిక రంగంలో భాగమైనది ఏది? ఓకేనా, ఈ క్రింది వాణిలో ప్రాథమిక రంగంలో భాగమైనది ఏది? ఇలా క్వశ్చన్ అడిగిన అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడిగిన అనుకో, ఏనా ఫర్ ఆప్షన్స్ భాగమైనది ఏదన్నాడు. ఆప్షన్ ఏ దట్ ఈస్ పశు పోషణ. ఆప్షన్ బి అటవీ సంపద. ఆప్షన్ సి గనులు మరియు త్రవ్వకాలు. ఆప్షన్ డి నిర్మాణ రంగం అని ఇక్కడ అసైన్ ఆప్షన్ చూడండి. ఇక్కడ 1, 2, 3 and 4. ఆప్షన్ ఏ ప్రాథమిక రంగంలో భాగమైనది ఏదన్నాడు. ఆప్షన్ ఏ ACD. ఆప్షన్ బి ABCD. ఆప్షన్ 3 BCD. ఆప్షన్ 4 ABC. ఈ క్రింది వానిలో ప్రాథమిక రంగంలో భాగమైనది ఏది? ఆన్సర్ గుర్చేయండి. ప్రాథమిక రంగం అంటే మనకు వ్యవసాయ రంగానికి అడిషనల్గా గను త్రవ్వకాలు కలపాలి. మరి వ్యవసాయంలో పశు పోషణ ఉంటుందా? ఎస్ ఉంటుంది. అటవీ సంపద ఉంటుందా? ఎస్ ఉంటుంది. గను త్రవ్వకాలు ప్రాథమిక రంగంలో ఉంటుందా? ఎస్ ఉంటుంది. అంటే వ్యవసాయ రంగంలో ఉండదు, కానీ ప్రాథమిక రంగంలో ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సి ఏంటిది, ప్రాథమిక రంగంలో భాగమైనది ఏదన్నాడు. ప్రాథమిక రంగంలో భాగం ఏంటంటే ఒకసారి మీరు ప్రిన్సిపల్ రాసుకోండి. ప్రాథమిక రంగం ఈక్వల్ వ్యవసాయ రంగం ప్లస్ గనులు త్రవ్వకాలు. అంటే ప్రాథమిక రంగంలో వ్యవసాయ రంగం పార్ట్గా ఉంటుంది, కాబట్టి ఇక్కడ పశు పోషణ అటవీ సంపదను తీసుకున్నా, ప్లస్ దీంతో పాటు అడిషనల్గా గనులు త్రవ్వకాలు కూడా కలిసి ఉంటాయి. మరి నిర్మాణ రంగం అనేది ఉంటుందా? ఉండదు. నిర్మాణ రంగం దేంట్లో భాగం? అది పారిశ్రామిక రంగంలో భాగంగా ఉంటుంది. ఓకేనా, పారిశ్రామిక రంగంలో భాగంగా మనకు నిర్మాణ రంగం ఉంటుంది, కాబట్టి ఇది మనకు ప్రాథమిక రంగంలోకి రాదు. ఈ ఆప్షన్లు కనుక మనం చూసినట్లయితే ACD, డి ఉన్నది ఏది కాదు, ఇక్కడ డి ఉన్నది కాబట్టి ఇది కాదు, ఇక్కడ కూడా డి ఉన్నది కాబట్టి ఇది కాదు. కాబట్టి ఏంటి ఆన్సరు? ABC. దట్ ఈస్ ద ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్గా మనం చెప్పచ్చు. ఇలా మనకు అంటే దీన్ని బట్టి ఈ క్వశ్చన్స్ బట్టి మీకు ఏంటంటే, అంటే మీకు ఏ రంగంలో ఏమేమి ఉపరంగాలు ఉన్నాయి అనే విషయం కూడా మినిమం అవగాహన కలిగి ఉండాలి. ఓకేనా, ఆ విధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రాథమిక రంగానికి వ్యవసాయ రంగానికి మధ్య తేడా ఏంటిది, దానికి సంబంధించిన మినిమం ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. ఓకేనా, ఇది మనకు చిన్న మరొక బేసిక్గా మనం చెప్తాం.
ఇక దీని తర్వాత నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మరొక ముఖ్యమైన అంశం ఏంటిదంటే దట్ ఈస్ రాష్ట్ర జిఎస్విఏలో, ఓకేనా, మన రాష్ట్ర జిఎస్విఏలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా ఎంతున్నది, దాంట్లో ప్రాథమిక రంగం వాటా ఎంతున్నది, వ్యవసాయ రంగం వాటా ఎంతున్నది, పంటల వాటా ఎంత, పశు సంపద వాటా ఎంత, నెక్స్ట్ అటవీ సంపద వాటా ఎంత, మత్స్య సంపద వాటా ఎంత, ఇవా అన్ని రంగాల వాటాను మనము కంపేర్ చేసుకుంటూ చదువుకోవాలి. దీంట్లో క్వశ్చనింగ్ ఎలా వస్తుందో అది కూడా మనం ఇక్కడ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. ఓకేనా, క్వశ్చన్ ఎలా వస్తుందో కూడా మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్ ఏమన్నా సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ ఎట్ కరెంట్ ప్రైస్. సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ ఎట్ కరెంట్ ప్రైస్ అంటే ప్రస్తుత ధరలలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా ఎలా ఉన్నది అనే విషయం తెలుసుకోవాలి. ఓకేనా, ప్రస్తుత ధరలలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా అని దీన్ని తెలుగులో అంటాం. వ్యవసాయ అనుబంధ రంగాల వాటా, ప్రస్తుత ధరలలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా ఎలా ఉన్నది. ఇక్కడ ప్రస్తుత ధరలు అంటున్నా, ప్రస్తుత ధరలు అంటే మనము దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే కరెంటు ప్రైసెస్ అంటామమ్మా, కరెంటు ప్రైసెస్. ఓకేనా, ప్రస్తుత ధరలు అంటే మనం దాన్ని ఇంగ్లీష్లో కరెంటు ప్రైసెస్గా మనం చెప్తాం, కరెంటు ప్రైసెస్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇక్కడ జాతీయ ఆదాయాన్ని లేదా రాష్ట్ర ఆదాయాన్ని రెండు ధరల్లో లెక్కిస్తారు. ఒకటి ప్రస్తుత ధరల్లో, రెండవది స్థిర ధరల్లో. ప్రస్తుత ధరల్లో అంటే ఏంటంటే ఏ సంవత్సరపు ఆదాయాన్ని అదే సంవత్సరపు ధరల్లో లెక్కిస్తే మనకు ప్రస్తుత ధరలో ఆదాయం వస్తుంది. అదే స్థిర ధరల్లో అంటే దాన్ని ఇంగ్లీష్లో కాన్స్టాంట్ ప్రైస్ అంటాం. ఓకేనా, ఇక్కడ రెండు రకాల ధరలు ఉంటాయి, ఇవి మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ కావద్దు. ప్రస్తుత ధరలు అంటాం, రెండవది స్థిర ధరలు అంటాం. ఒకటి ప్రస్తుత ధరలు, రెండవది స్థిర ధరలు. ప్రస్తుత ధరలు అంటే ఇంగ్లీష్లో ఏమన్నా కరెంటు ప్రైసెస్. స్థిర ధరలు అంటే దీని ఇంగ్లీష్లో ఏమంటాం కాన్స్టాంట్ ప్రైసెస్ అంటాం. ఓకేనా, కాన్స్టాంట్ ప్రైసెస్. ఓకేనా, ఒకటి ప్రస్తుత ధరలు, రెండవది స్థిర ధరలు. కరెంటు ప్రైసెస్, కాన్స్టాంట్ ప్రైసెస్. కరెంటు ప్రైసెస్కి కాన్స్టాంట్ ప్రైసెస్కి తేడా ఏంటంటే మళ్ళీ మర్చిపోదు, ఇక్కడ ప్రస్తుత ధరలు అంటే ఏ సంవత్సరపు ఆదాయాన్ని అదే సంవత్సరపు ధరలో లెక్కించగా వచ్చే దాన్ని ఏమంటామంటే ప్రస్తుత ధరల్లో ఆదాయం అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2021 అంటే 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఆదాయాన్ని ఇదే సంవత్సర ధరలో లెక్కించాలి, దాన్ని ప్రస్తుత ధరలో ఆదాయం అంటాం. స్థిర ధరల్లో ఆదాయం అంటే ఏంటంటే బేస్ ఇయర్ అంటే ఆధార సంవత్సరం, బేస్ ఇయర్ని తీసుకొని దాని ఆధారంగా ఆదాయాన్ని లెక్కిస్తే దాన్ని ఏమంటామంటే స్థిర ధరల్లో ఆదాయం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మన ఇండియాలో స్థిర ధరల్లో ఆదాయాన్ని లెక్కించేందుకు తీసుకుంటున్న బేస్ ఇయర్ ఏదంటే 2011-12 అమ్మ, 2011-12. అంటే ఇక్కడ ప్రస్తుత ధరలకు స్థిర ధరలకు సింపుల్గా డిఫరెంట్ చెప్తా. ప్రస్తుత ధరల్లో ఎలాంటి బేస్ ఇయర్ అనేది ఉండదు, స్థిర ధరల్లో మనకు బేస్ ఇయర్ ఉంటుంది. ప్రజెంట్ స్థిర ధరల్లో ఆదాయాన్ని లెక్కించేందుకు ఏ సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకుంటారంటే 2011-12 సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకోవటం జరుగుతుంది. అలా ఏ సంవత్సరపు ఆదాయాన్ని అదే సంవత్సర ధరలు లెక్కిస్తే దాన్ని ప్రస్తుత ధరల్లో ఆదాయం అంటాం. అలా కాకుండా బేస్ ఇయర్ని తీసుకొని దాని ఆధారంగా ఆదాయం లెక్కిస్తే దాన్ని ఏమంటామంటే స్థిర ధరల్లో ఆదాయంగా పిలవటం జరుగుతుంది. ఓకేనా, స్థిర ధరల్లో ఆదాయం అంటాం. అంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రస్తుత ధరల్లో ఆదాయం ఎక్కువ ఉంటుందా, స్థిర ధరల్లో ఆదాయం ఎక్కువగా ఉంటుందంటే ఆల్వేస్ ప్రస్తుత ధరల్లో ఆదాయం అనేది ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు స్థిర ధరలు. ఎందుకంటే దీన్ని ఏ సంవత్సరము ఆదాయాన్ని అదే సంవత్సరంలో లెక్కిస్తామో దానివల్ల ఆ సంవత్సరంలో ధరల పెరుగుదల ఉంటే
దాంతోపాటు మనకు ఆదాయం కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ స్థిర ధరల్లో పెరగడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే బేస్ ఇయర్ అంటే 2021-22 సంవత్సరపు జాతీయ ఆదాయాన్ని లేదా ఆదాయాన్ని ఏ సంవత్సరపు ధరల ఆధారం లెక్కిస్తాం? ఇక్కడ 2011-12 సంవత్సరపు ధరల ఆధారంగా లెక్కిస్తాం. కాబట్టి ఇక్కడ మనకు ధరలు పెరగడానికి స్కోప్ లేదు. అందుకనే ఆల్వేస్ గుర్తుంచుకోండి, స్థిర ధరలతో పోలిస్తే ప్రస్తుత ధరల్లో ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? లెట్స్ కమ్ టు ది పాయింట్. ఇక్కడ ఈ డాటా ఏదైతే ఉందో నేను చెప్పిన డాటాను కొద్దిగా కంపల్సరీ బై హార్ట్ చేయాలి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడ్ అంటే దీని సింపుల్గా జిఎస్వి అంటాం. జిఎస్వి అంటే గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్, సింపుల్గా దాని ఏమంటాం? జిఎస్వి అంటాం. మరి ఇక్కడ అంటే జిఎస్వి అంటే మళ్ళీ అబ్జర్వ్, ఇక్కడ స్థూల రాష్ట్ర ఏంటిది? స్థూల రాష్ట్ర విలువ కలపబడిన విలువలో, స్థూల రాష్ట్ర కలుపబడిన విలువలో అంటే దాని మీనింగ్ ఏంటంటే రాష్ట్ర ఆదాయం అన్నట్టు. ఓకేనా? మొత్తం రాష్ట్ర ఆదాయం అంటే దాని మనం సింపుల్గా జిఎస్డిపి అని కూడా అనొచ్చు. జిఎస్డిపి మొత్తం రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా మరియు వ్యవసాయ రంగం వాటా ఎంతున్నది అనే విషయం ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, ఇక్కడ దాంట్లో భాగంగా మనకు 2016-17, నెక్స్ట్ 2017-18, 2018-19, 2019-20, 2020-21 ఈ 5 సంవత్సరాలకు సంబంధించిన డాటా మనకు ఇవ్వటం జరిగింది. దీంట్లో మనం మెయిన్గా గుర్తుంచుకోవలసిన డాటా ఏదంటే ప్రధానంగా ఈ 2019-20 డాటా, అదేవిధంగా 2020-21 డాటా కంపల్సరీ నోట్ అయి ఉండాలి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ దాంట్లో ఏది ఎక్కువ గుర్తుంచుకోవాలి? చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మిగతాయి కూడా మీకు కంపారిజన్ చెప్పిన అంటే గత సంవత్సరంతో పోలిస్తే పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనే యాంగిల్లో ఇక్కడ మీకు చెప్పా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ క్రాప్స్ అంటే పంటలు, ఈ పంటల ద్వారా రాష్ట్ర జిఎస్విఏలో వచ్చే ఆదాయము 2019-20 సంవత్సరం ఇక్కడ ఎఫ్ఆర్ఈ అన్న. ఎఫ్ఆర్ఈ అంటే ఏంటంటే ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటామా. ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటాం అంటే మొదటగా సవరించిన అంచనాలు అంటాం. అదే ఎస్ఆర్ఈ అంటే సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటాం. ఓకేనా? సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే రెండవసారి సవరించిన అంచనాలు. నెక్స్ట్ ఏమన్నా టీఆర్ఈ అన్న. టీఆర్ఈ అంటే ఏంటిది? థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటాం. ఓకేనా? థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే మూడవసారి సవరించిన అంచనాలు అంటాం. ఓకేనా? మూడవసారి సవరించిన అంచనాలు. మరి ఇక్కడ ఏఈ అన్న, ఇవన్నీ ఫస్ట్ చెప్తున్నా. ఏఈ అంటే ఏంటంటే అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటాం. ఓకేనా? ఏఈ అంటే అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటాం. అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే ముందస్తు అంచనాలు అంటాం. అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే ముందస్తు అంచనాలు. ఇప్పుడు చూడండి, మరి చెప్తున్నా, థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, అడ్వాన్స్ ఎస్టిమేట్స్. ఇక్కడ మనం మళ్ళీ చెప్తున్నా 2019-20, 2021 డాటా గుర్తుంచుకోవాలి. అలా చూసినట్లయితే ఫస్ట్ క్రాప్స్ పంటల వాటా రాష్ట్ర జిఎస్విఏలో 2019-20 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఎంతుందంటే 8.4% ఉన్నది, 8.4. అదే 2021 సంవత్సరానికి 9.7% ఉన్నదమ్మా. 8.4 అక్కడ 9.7. ఇక నెక్స్ట్ లైవ్ స్టాక్ పశు సంపద అంటే మీరు తెలిసిగా గొర్రెలు, బర్రెలు, మేకలు ఇవన్నీ. వీటి యొక్క వాటా మొత్తం రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 100% అనుకుంటే ఆ 100%లో 7.6% 2019-20 సంవత్సరానికి అందించింది. 2020-21లో 9.9% వాటా అందించింది. ఏంటిది? లైవ్ స్టాక్ పశు పోషణ లేదా పశు సంపద అంటాం. ఇక ఫారెస్ట్రీ లాగింగ్ అంటే అటవీ సంపద అంటాం. అటవీ సంపద ద్వారా ఎంతంటే 0.4%. ఇక్కడ కూడా 0.4%. గుర్తుంచుకోవాలి, ఈ డాటాస్ వెరీ ఇంపార్టెంట్. వాడు డైరెక్ట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అంటాడు 2019-20 మొదట సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర జిఎస్విఏలో పశు సంపద వాటా ఎంత అంటాడు? 7.6%. దట్స్ ఎనఫ్. నెక్స్ట్ అదేవిధంగా ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ అంటే మత్స్య సంపద అంటాం. ఈ మత్స్య సంపద వాటా 2019-20 సంవత్సరానికి 0.5% ఉన్నది.
సేమ్ 2021లో కూడా ఎంత అంటే 0.5% ఉన్నది, పెద్దగా మార్పు అనేది లేదు ఇక్కడ, మ్యాక్సిమం అలానే ఉన్నది. ఇక నెక్స్ట్ మైనింగ్ అండ్ క్వారింగ్ అంటే గనులు త్రవ్వకాలు, అంటే ఇక్కడ గనులు త్రవ్వకాలు, ఓకేనా, గనులు త్రవ్వకాలుగా మనం చెప్తాం. మరి గనులు త్రవ్వకాల వాటా 2019-20 ఎంత అంటే 4% ఉన్నది. 2020-21లో ఎంత అంటే 3.7% ఉన్నది. వెరీ ఇంపార్టెంట్, 3.7. ఇక మొత్తానికి ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. మొత్తానికి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, అబ్జర్వ్ ఇక్కడ ప్రైమరీ సెక్టార్ వాటా అంటున్నా. అంటే ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటి, ఇక్కడ ప్రాథమిక రంగం అంటాం, ఓకేనా. ప్రైమరీ సెక్టార్ అంటే ప్రాథమిక రంగం. అగ్రికల్చర్ సెక్టార్ అంటే వ్యవసాయ రంగం, ఓకేనా, వ్యవసాయ రంగంగా మనం చెప్తాం. అగ్రికల్చర్ సెక్టర్ అంటే వ్యవసాయ రంగంగా మనం చెప్తాం. ఇక్కడ చూడండి క్లారిటీగా, ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటి, ఇక్కడ 1+2+3+4+5 చేస్తే మనకు ప్రైమరీ సెక్టర్ వస్తుంది. అంటే ఇక్కడ 9.7, 9.9, 0.4, 0.5, 3.7 వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు ప్రైమరీ సెక్టార్ వాటా ఎంతమ్మా 24.3% వచ్చింది. ఇది ఏ సంవత్సరానికి 2020-21 అడ్వాన్స్ ఎస్టిమేట్స్. అదే వ్యవసాయ రంగం వాటా ఎంత వచ్చింది 20. ఇది ప్రాథమిక రంగం వాటా. నెక్స్ట్ వ్యవసాయ రంగం వాటా ఎంత వచ్చింది 20.6%. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఏంటిది, ప్రాథమిక రంగం ఈక్వల్ వ్యవసాయ రంగం ప్లస్ గనులు త్రవ్వకాలు, అంతే కదా. అంటే దాని మీన్ చూడండి, ఇక్కడ వ్యవసాయ రంగం వాటా ఎంత, ఎస్ 20.6%. గనులు త్రవ్వకాల వాటా ఎంత 3.7%. ఈ రెండింటిని కూడితే ఎంత వస్తుంది 24.3%. ఇదేంటిది ప్రాథమిక రంగం, ఎస్ ప్రాథమిక రంగం 24.3. అంతే సింపుల్. ఇక్కడ ఈ ప్రాథమిక రంగం వాటా 24.3 ఉన్నది, వ్యవసాయ రంగం వాటా 20.6% ఉన్నది. ఈ రెండింటికి తేడా ఏదంటే గనులు త్రవ్వకాలు ఎంత 3.7. అదే మనకు 2019-20లో వ్యవసాయ రంగం వాటా 17% ఉన్నది. అదే ప్రాథమిక రంగం వాటా 21% ఉన్నది. 21 - 17 ఎంత 4. అదే గనులు త్రవ్వకాలు. అంటే ప్రాథమిక రంగానికి వ్యవసాయ రంగానికి తేడా గనులు త్రవ్వకాలు. కాబట్టి 21 - 17 ఎంత 4%. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ బిట్స్ ఏంటంటే దిస్ వన్ అండ్ దిస్ వన్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే చూడండి క్వశ్చన్ వాడు ఎలా అడుగుతారంటే డైరెక్ట్ బిట్ అమ్మ, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. 2020-21 ముందస్తు అంచనాల ప్రకారము రాష్ట్ర GSVAలో వ్యవసాయ రంగం వాటా ఎంత అంటే ఏం చెప్పాలి 20.6%. మీకు ఇంత చెప్పిన కదా, మన తెలంగాణలో 55% మంది వ్యవసాయ రంగం పైన ఆధారపడతారు. మరి దాని ద్వారా వచ్చే ఆదాయం ఎంత ఇక్కడ 20.6%. మీకు ఏం చెప్పినా సుమారుగా నేను 20% చెప్పిన సుమారుగా, అంటే ఎగ్జాక్ట్ ఎంత ఇక్కడ 20.6%. వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ బిట్ అంతేగా. 2020-21 ముందస్తు అంచనాల ప్రకారము రాష్ట్ర GSVAలో వ్యవసాయ రంగం వాటా ఎంత అంటే ఏం చెప్పాలి 20.6%. అదే 2019-20 ముందస్తు సవరించిన అంచనాల ప్రకారము వ్యవసాయ రంగం వాటా ఎంత అంటే ఏం చెప్పాలి 17%, 17. అదే ఒకవేళ ప్రాథమిక రంగం వాటా అంటే ఇది కూడా గుర్తుంచుకో, ఎంత ప్రాథమిక రంగం వాటా ఎంత 24.3%. అదే మనకు వ్యవసాయ నెక్స్ట్ 2019-20లో ఎంత 21%. దర్శనం గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి ఇంకా కొద్దిగా డెప్త్గా ఆడితే ఎలా ఆడుతారంటే దట్ ఈస్ ప్రధానంగా 2020-21 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం రాష్ట్ర GSVAలో ఏ ఉపరంగం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పంటల ద్వారా 9.7 వచ్చింది, పశు సంపద ద్వారా 9.9% వచ్చింది. కాబట్టి వ్యవసాయ అనుబంధ రంగాలలో అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న ఉపరంగం ఏదంటే దట్ ఈస్ లైవ్ స్టాక్ అమ్మ. పశు సంపద ఎక్కువ ఆదాయం సమకూరుస్తుంది. అత్యల్ప ఆదాయం దేని ద్వారా వస్తుంది అంటే ఫారెస్ట్రీ అండ్ లాగింగ్. ఎంత 0.4%. ఎక్కువ వచ్చేది పశు సంపద ద్వారా ఎక్కువ వస్తుంది.
తక్కువ దేని ద్వారా ఏమొస్తుంది, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్. అదే ఇక్కడ 2019-20లో చూసినట్లయితే 2019-20లో కూడా మనకు ఫస్ట్ ఏమున్నది, 2019-20లో వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి 2019-20ని కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ పంటలు ఉన్నదమ్మా, సెకండ్ ఏమున్నది పశు సంపద ఉన్నది. మరి తక్కువ ఏమున్నది, మళ్ళీ తక్కువ కూడా ఇక్కడ అడవులు మరియు అటవీ సంపద ఉన్నది. అంటే ఇక్కడ వాడు ఏ సంవత్సరంలో దేని ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది, తక్కువ ఆదాయం ఏమొస్తుంది అది గుర్తుంచుకోవాలి. కింద రాసుకుంటారు 2020-21 ముందస్తు అంచనా ప్రకారము వ్యవసాయ అనుబంధ రంగాలలో ఎక్కువ ఆదాయాన్ని అందిస్తున్న ఉపరంగం పశు పోషణ లేదా పశు సంపద, తక్కువ ఆదాయాన్ని సమకూరుస్తున్న రంగం అటవీ సంపద. అదే 2019-20లో అయితే వ్యవసాయ అనుబంధ రంగాలలో అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న ఉపరంగం పంటలు, అత్యల్ప ఆదాయాన్ని సమకూరుస్తున్న ఉపరంగం దట్ ఈస్ అటవీ సంపదగా మనం చెప్తాం. ఓకేనా, ఇది మనకు సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ జిఎస్విఏ ఎట్ కరెంట్ ప్రైస్, అంటే ప్రస్తుత ధరల ప్రకారము రాష్ట్ర జిఎస్విఏలో వివిధ ఉపరంగాల వాటా అంటే వ్యవసాయ రంగం వాటా ఏ విధంగా ఉన్నది దానికి సంబంధించిన విషయం. ఇక్కడ చూడండి, ఒకప్పుడు వ్యవసాయ రంగం వాటా 14.8 ఉండే, తర్వాత ఇక్కడ ఏమైంది 14.9, మళ్ళీ ఇక్కడ తగ్గింది. రీసెంట్గా వచ్చేసి మనకి ఇక్కడ 20-20.6% పెరిగింది. ఇక్కడ ఎస్పెషల్లీ 2020-21లో 20% రావడానికి గల కారణం ఏంటంటే డ్యూ టు కోవిడ్-19. కోవిడ్ వల్ల పారిశ్రామిక రంగం, సేవా రంగాలు మొత్తం ఏమైనాయి, లాక్డౌన్ అయిపోయినాయి. ఒక వ్యవసాయ రంగం మాత్రమే లాక్డౌన్ పీరియడ్లో తన యొక్క కార్యకలాపాలు నిర్వహించింది. కాబట్టి ఇక్కడ దీని ఆదాయం పెరిగిందంటే దాని మీనింగు ఆ రెండు రంగాల ఆదాయం అనేది తగ్గిందని అర్థం. వాటి తగ్గడం వల్ల ఇక్కడ వ్యవసాయ రంగం వాటా మనకు పెరిగినట్టు కనిపిస్తుంది. ఇది అభ్యర్థి గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఆ విధంగా ఈ డాటాస్ వెరీ ఇంపార్టెంట్, కొద్దిగా క్లారిటీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది మనకు ఏంటిది సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ ఎట్ కరెంట్ ప్రైసెస్ గా మనం చెప్తాం. ఓకేనా, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ యాప్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 9642228718 and 8354845678.